హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు నాగేష్, శ్రీరంగపురం. ఈరోజు క్వాలిఫైర్ నెంబర్ 1 కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ నడుస్తుంది అహ్మదాబాద్ స్టేడియంలో. సో ఒకసారి ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే కనుక ఎస్ఆర్హెచ్ విషయంలో ట్రావిస్ హెడ్ అండ్ నితీష్ రెడ్డి, ఆండ్రే క్లాసిన్ అండ్ అబ్దుల్ సమద్ అండ్ షాబాజ్ అహ్మద్, శాన్వీర్ సింగ్ అండ్ ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్ అండ్ జైనేద్ ఓనర్కాడ్ అండ్ విజయకాంత్, టీ నటరాజన్ ఇంపాక్ట్ ప్లేయర్గా. సో మ్యాక్సిమం ఈ ప్లేయర్స్ కన్నా ఎక్కువ ఏం చేంజెస్ లేకపోవచ్చు. సో బ్యాటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ మన ఓపెనర్స్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. వీళ్ళు స్టార్టింగ్ పవర్ ప్లేలో వికెట్ పోకుంటే కనుక కన్ఫామ్గా భారీ స్కోర్ వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ వీళ్ళతోటే హెడేక్ వచ్చింది. ఒక్కొక్కసారి అవుట్ అవుతారు, తొందరగా అవుట్ కావట్లేరు. నెక్స్ట్ అవుట్ కాకుండా బెస్ట్ స్కోర్ పోతుండే, ఎకనామీ కూడా స్ట్రైక్ రేట్ కూడా ఇవి మెయింటైన్ చేస్తున్నారు. సో ఫస్ట్ డౌన్లో వచ్చేసి నితీష్ రెడ్డి, అతను మంచి ప్లేయరే, ఆల్రౌండర్గా మంచిగా ఆడుతున్నాడు అనుకొని చెప్పాలి ఈ సీజన్కు. ఆండ్రే క్లాసిన్ లాస్ట్ మ్యాచ్ కంబ్యాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. మంచిగా కొన్ని మ్యాచెస్ ఆడలేడు అతను, లాస్ట్ మ్యాచ్ మంచిగా వచ్చి ఆడుతున్నాడు. సెటిల్మెంట్ అయ్యాడు అనుకొని చెప్పాలి. అతను కూడా ఆడిండు అనుకో భారీ ఇన్నింగ్ వెళ్ళే అవకాశం. అండ్ అబ్దుల్ సమద్ పర్వాలేదు అనిపించినాడు, అతను కూడా ఫామ్లోకి వచ్చినాడని చెప్పాలి. షాబాజ్ అహ్మద్ కొంచెం తడబడుతుడు బ్యాటింగ్ విషయంలో, బట్ బౌలింగ్ అయితే పర్వాలేదు అనిపించిండు. శాన్వీర్ సింగ్ ఆల్రౌండర్గా కానీ బౌలింగ్ వేసలేరు, బ్యాట్స్మెన్ అండ్ ఫీల్డింగ్గా యూజ్ చేసుకుంటున్నారు. ఈ లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి అతనికి ఛాన్సెస్ వచ్చినాయి. సో అతను కూడా ఛాన్సెస్ ఇస్తే నిరూపించుకోవడం అనిపిస్తుంది. దాని తర్వాత ప్యాట్ కమిన్స్ ఆల్రౌండర్గా పర్లేదు అనిపించినాడు, టీం దగ్గర నడిపిస్తున్నాడు. అతని పాత్ర అయితే చాలా ఉందనుకొని చెప్పాలి. అండ్ భూవి విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యిండు, బట్ మంచిగా వేస్తున్నాడు అనుకొని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి ఉనత్కాడ్ ఇతను తీసుకుంటారో లేదో డౌట్ వస్తుంది, ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్ అంటారు అనుకుంటున్నాం. ఏమైనా చేంజెస్ ఉంటే ఉండొచ్చు, బట్ ఎకనామీ ఎక్కువ ఉంది కాబట్టి తీసుకోరని చెప్పి నాకు అనిపిస్తుంది. అతని ప్లేస్లో విజయకాంత్ తీసుకొని ఇంపాక్ట్ ప్లేయర్గా ఎడ్డును లేకపోతే అభిషేక్ శర్మని ఇద్దరిని తీసుకొస్తారనిపిస్తుంది. టీ నటరాజన్ పర్వాలేదు, యార్కాడ్ తోటి మంచిగానే ఇంపాక్ట్ చేస్తారు అని చెప్పాలి. సో ఓవరాల్గా చూసుకుంటే అహ్మదాబాద్లో నడుస్తుంది కాబట్టి బ్యాటింగ్ పిచ్ ఇది. టాస్ అనేది చాలా కీలకం, ఎవరు గెలిచిన సరే ఫస్ట్ ఫీల్డింగ్ ఎంచుకుంటారు. సో సెకండ్ బ్యాటింగ్ చేయడానికి ఈజీగా ఉంటారు కాబట్టి ఎవరు బ్యాటింగ్ ఫస్ట్ పెట్టినా సరే మినిమం అహ్మదాబాద్ స్టేడియంలో 220, 210 వరకు కొట్టవచ్చు, లేకపోతే కష్టమవుతుంది చేంజ్ చేయడానికి. సో ఇది ఈ పిచ్ రిపోర్ట్కి వచ్చేసి వాన ఇంకా అప్డేట్ ఏం లేదు. వాన పడతాటైతే పడకుంటే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ మనది అయితే ఈజీగా 250, 260 వరకు కూడా కొట్టవచ్చు. మన ఓపెనర్స్ ఇలా పడితే కనుక వాళ్ళు కూడా తొందరగా అవుట్ అయితే ఏం చేయలేము. బట్ వాళ్ళిద్దరు ఆడినారు అనుకో, మన సైడ్ మ్యాచ్ 1 సైడ్ అనుకొని చెప్పుకోవచ్చు. బెస్ట్ అంటే ఎకనామీ మన టీ నటరాజన్ కూడా మంచిగా పర్వాలేదు అనిపిస్తున్నాడు. ఒకవేళ అతను కూడా మంచిగా వేసిండు అనుకో ఇంకా దగ్గర ఉండే మ్యాచ్. అండ్ మా ఎస్ఆర్హెచ్ టీం ఓడిపోవాలన్నా గెలవాలన్నా కన్ఫర్మ్ అయితే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో కన్ఫర్మ్ అయితే ఒక 50% ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అతను వేసే 4 ఓవర్స్ మంచిగా వేసిండు అనుకో, ఎకనామీ తక్కువ ఇచ్చింది, ఒక 2 వికెట్ అట్లీస్ట్ 2 వికెట్ తీసుకుంటాను సరే పర్వాలేదు. బట్ మ్యాచ్ అయితే కన్ఫర్మ్ గెలుస్తుంది అనుకొని చెప్పొచ్చు. భువనేశ్వర్ కుమార్ చేతిలోనే ఉంటుంది, అతను కూడా మంచిగా వేసుకుంటాను అనుకో బెటర్. సో ఫస్ట్ ఇన్నింగ్ ఎవరైనా సరే స్కోర్ ఎంత కొడుతున్నట్టు అని చెప్పి కామెంట్ చేయండి. సో ఇప్పుడు కేకేఆర్ విషయానికి వస్తే కనుక వాళ్ళు పిల్సాట్ అయితే లేడు, ఆల్రెడీ ఫారెన్ వెళ్ళిపోయిన అతను. సునీల్ నారాయణ అండ్ వెంకటేష్ అయ్యర్, ఈ శ్రేయస్ అయ్యర్ అండ్ రింకు సింగ్, నితీష్ రాణా, అండర్ రసల్, రమన్దీప్ సింగ్, మిషెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వెంకటేష్ అయ్యర్ ఈ ప్లేయర్స్ తోటి అయితే వెళ్ళబోతున్నారు. ఇంకెవరో చేంజ్ చేస్తుంటే పిల్సాట్ ప్లేస్లో వేరే ప్లేయర్ తీసుకుంటారు. బట్ ఓపెనర్ అతను వచ్చిన పర్సన్ సెట్ కావాలంటే టైం పడుతుంది. అతను ఆడుతాడో లేదో కూడా కన్ఫర్మ్ లేదు అదే ఓపెనర్ పొజిషన్లో. అదొక పెద్ద రిస్క్ తప్ప మిగతా అందరూ వీళ్ళు మంచి ప్లేయర్సే ఉన్నారు, మంచి ఆల్రౌండర్ టీం అనుకొని చెప్పాలి. అటు బ్యాట్స్మెన్గా ఇటు బౌలర్స్గా అందరు ఉన్నారు. వీళ్ళ దాంట్లో స్పిన్ కూడా నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి చాలా మంచిగా వేస్తున్నారు. హర్షిత్ రాణా బౌలింగ్ విషయానికి వస్తే మంచి స్వింగ్ తోటి మంచిగా వేస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ ఇతను ఎవడో కొట్టిండు మనల్ని. సో ఇది మనకు కూడా రివెంజ్ మ్యాచ్ అనుకొని చెప్పాలి. ఎస్ఆర్ తోటి ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినాం కదా వీళ్ళతోటి, అది కూడా చాలా 4 runs డిఫరెన్స్ తోటి. సో దాని తర్వాత వచ్చేసి సునీల్ నారాయణ చాలా డేంజరస్ ప్లేయర్. ఒకళ్ళ పవర్ ప్లేలో ఇతను భువనేశ్వర్ కుమార్ వికెట్ తీసుకుంటే కనుక కన్ఫామ్గా అయితే మన సైడ్ వచ్చే మ్యాచ్ అనుకొని చెప్పొచ్చు. ఈజీ మ్యాచ్ మనం గెలిచేది. నెక్స్ట్ వచ్చేసి అంత అండర్ రాసెల్, దీంట్లో డేంజరస్ ప్లేయర్లు అండర్ రాసెల్ ఉన్నాడు. అండర్ రాసెల్ అండ్ సునీల్ నారాయణ వికెట్ తొందర పడింది అనుకో ఈజీగా మ్యాచ్ గెలవచ్చు. అండ్ రింకు సింగ్ ఉన్నాడు కానీ అంత ఈ సీజన్లో అయితే అంత పర్ఫార్మెన్స్ అయితే చూపించలేడు. ఒకవేళ కంబ్యాక్ వస్తే చెప్పలేము. బట్ ఇంకా ఒకవేళ వికెట్స్ భారీగా పడిన తర్వాత రమన్దీప్ సింగ్ వచ్చిందనుకో అతను కూడా భారీ ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా అయితే
బ్యాటింగ్ విషయానికి వస్తే మన ఎస్ఆర్హెచ్ గట్టిగానే ఉన్నది, ఎందుకంటే వాళ్ళు తన పిలిచట్లేడు కాబట్టి కొంచెం డల్ అయిందని చెప్పొచ్చు. బౌలింగ్ విషయానికి వస్తే మనకన్నా కొంచెం కేకేఆర్ బెటర్ అనిపిస్తుంది. సో ఎవరు ఎట్లున్నా సరే పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది, ఎవరైనా పర్ఫార్మెన్స్ చేస్తేనే మ్యాచ్కి వెళ్ళవచ్చు లేకపోతే ఓడవచ్చు. లేదంటే ఏం చేయలేము. మ్యాచ్ అయితే అది పర్ఫార్మెన్స్ అయితే కన్ఫామ్ ఉండాలి, లేదంటే ఓడిపోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే మన టీం అయితే కొంచెం ఫేవర్గానే ఉన్నట్టు అనిపిస్తుంది, కొంచెం కాదు. కప్పు ఫస్ట్ మ్యాచ్ అయితే గెలిచి ఫస్ట్ ఫైనల్కి వెళ్తుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎస్ఆర్హెచ్ పక్కా విన్ అవుతుంది అనిపిస్తుంది. సో ఎవరికైనా ఇంకెట్లా ఆడాలి, ఏ ప్లేయర్ ఇక్కడ చేంజ్ చేస్తే బెటర్, ప్లేయింగ్ లెవెల్లో కానీ బ్యాటింగ్ పరంగా కానీ బౌలింగ్ పరంగా కానీ బ్యాట్స్మెన్ ప్లేయర్స్ కానీ ఇంకేమైనా ఉంటే అలాంటిది ఉంటే కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇంకా ఏమో నెక్స్ట్ చెప్పాలనుకుంటే కన్ఫర్మ్ చెప్తాను. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్లు కొట్టండి. మన పవర్ ప్లేలో మన మ్యాచ్ ఎట్లా కొడుతుందో టీం అట్లా లైక్లు కొడితే చాలామందికి రీచ్ అవుతుంది. సో ఇది మన క్వాలిఫైయర్ నెంబర్ 1. ఒకవేళ గెలిస్తే కనుక డైరెక్ట్గా ఫైనల్కి వెళ్తుంది.